ఓకే. ఓకే. ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. ముముక్షు జనులను ఉద్ధరించడం కోసం ముముక్షువులకు ప్రధానంగా ఉండాల్సినటువంటి వివేకాన్ని గురించి విస్తారంగా చెప్పడం కోసం, వివేకం అంటే ఆత్మానాత్మ వివేకం, ఆ వివేకాన్ని గురించి విస్తారంగా చెప్పడం కోసం జగద్గురు శంకరాచార్యులు వారు వివేక చూడామణి ప్రారంభించారు. ప్రారంభించి ఇది వరకు ఏం చెప్తున్నారంటే, నాయనా నువ్వు గురువు గారి దగ్గరికి వెళ్తావు, వెళ్ళి నీకు బంధం ఏర్పడినటువంటి విషయాన్ని గురించి చెప్తావు. కో నామ బంధ కథమేష ఆగత అనేసంతా అడుగుతాం. దానికి కావలసినటువంటి విషయాలు ఆయన చెప్తాడు. అయితే ఏం చెప్తున్నాడు గురువు అంటే, నీకు బ్రహ్మం యొక్క ఏకత్వ బోధనతో తప్ప వేరే శాస్త్రాల వల్ల వాటి వల్ల మోక్షం రాదు అని చెప్పంటూ, అయితే దాన్ని ఏం చేయాల నువ్వు ఆచరించాలా, ఆచరించకపోతే ప్రయోజనం లేదు. ఈ శబ్దజాలం ఒక అరణ్యం లాంటిది, అది చిత్త భ్రమకు కారణం అవుతుంది. దాని నుంచి బయటపడకపోతే ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు అని చెప్పి అంతా చెప్తూ, చివరికి అద్భుతమైనటువంటి ఉదాహరణలతో దాన్ని నిరూపించారు. ఏమిటి? ఔషధం లేకుండా, ఔషధం సేవించకుండా రోగం పోదు, ఇట్లాంటివన్నీ చెప్పి, అయ్యా నువ్వు రాజు కావాలి అంటే నేను రాజును అని అనుకుంటే సరిపోదు, శత్రు సంహారం చేయాలా, భూమినంతా పరిపాలన చేయాలా, అప్పుడు నీకు రాజు అనేటువంటి శబ్దానికి సార్థకత వస్తుంది అని చెప్పి చెప్పారు. అటు తర్వాత ఆప్తోక్తిం ఆప్తోక్తిం ఖననం తదో పరిశీలాద్యుత్కర్షణం స్వీకృతిం నిక్షేప సమపేక్షతే నహి బహిః శబ్దైస్తు నిర్గచ్చతి తద్వద్బ్రహ్మ విదోపదేశ మనన ధ్యానాదిభిర్లభ్యతే మాయా కార్యతిరోహితం త్వమమలం తత్వం న దుర్యుక్తిభిః. ఇక ఆ బ్రహ్మ ప్రాప్తికి అవసరమైనటువంటి సాధనాలను గురించి చెబుతూ ఉన్నారు. ఏమిటంటే ఆప్తో ఆప్తో ఉక్తిం ఆప్త ఉక్తిం. ఇప్పుడు నిక్షేపం అంటే భూమి లోపల ఉన్నటువంటి ఒక నిధి నిక్షేపం. ఈ నిక్షేపం ఉంది అని తెలిసింది. ఎట్లా తెలిసింది? ఆప్త ఉక్తిం, ఆప్తులైనటువంటి వాళ్ళు చెప్పేటటువంటి మాటల ద్వారా. నీకు ఆప్తుడైనటువంటి వాడే నిధి ఉందని చెప్తాడు. అందరూ ఎందుకు చెప్తారు? ఎవరికి తెలిస్తే వాళ్ళు నిధిని తవ్వుకుంటారు, కానీ అక్కడ నిధి ఉంది నువ్వు పోయి తెచ్చుకొని ఎవడు చెప్తాడు? ఎందుకు చెప్తాడు? చెప్పడు కదా. ఆ ఆప్తుడైనటువంటి వాడు ఎవరు? సద్గురువు. సద్గురువు అయినటువంటి వాడు నీకు చెప్తాడు, ఇదిగో బాబు,
నీ లోపల బ్రహ్మజ్ఞానం అనేటువంటి, బ్రహ్మతత్వం అనేటువంటి, ఆత్మ అనేటువంటి నిధి ఉన్నది. ఇది ఆప్త ఉక్తి, ఆప్తులైనటువంటి వాళ్ళు చెప్పేటువంటి మైత్రి వాక్యం. ఇప్పుడు ఇది చెప్పగానే ఏం చేయాల నువ్వు? ఖననం, త్రవ్వాలి. ఎక్కడ ఉందని చెప్పినారో అక్కడ త్రవ్వాలి. త్రవితే ఏమవుతుంది? తతోపరి శిలా దుత్కర్షణం, శిలాపకర్షణం అని పాట భేదం కూడా ఇచ్చినారు, ఏదైనా పర్వాలేదు. ఆ పైన ఉండేటువంటి శిలలన్నింటినీ ఏం చేయాలా? తత్ ఉపరి, దానికి పైన ఉండేటువంటి శిలాది, వినిపిస్తుందా కొండారెడ్డి? వినిపిస్తుంది. కాబట్టి ఆప్తులైనటువంటి వాళ్ళ మాటలను విని ఏం చేయాలా? ఖననం, త్రవ్వాలి. త్రవిన తర్వాత తథా ఉపరి దాని పైన ఉన్నటువంటి శిలాది, శిలలు మొదలైనటువంటి వాటిని ఎందుకు అని అన్నారంటే, రాళ్ళు మాత్రమే ఉండవు, దానిపైన మట్టి మొదలైనటువంటి వాటి ఉంటాయి కాబట్టి వాటిని అన్నిటిని ఉత్కర్షణం, వాటిని తీసేయాలి. ఉత్ అంటే పైకి, ఉత్కర్షణం అంటే పైకి లాగేయాలి, వాటన్నిటిని పైకి లోడ్ తీసేయాలి. తీసేసిన తర్వాత ఇక్కడ శిలా అపకర్షణం అంటే పక్కకు తీసేయాలి. ఆయన పైకి తీయాలి, పక్కకు తీయాలి, రెండు ఒకటే, మొత్తానికి అవి అక్కడ లేకుండా చేయాలి. చేసిన తర్వాత ఏం చేయాలా? ఇవన్నిటిని అది సమపేక్షతే, అది కోరుకుంటుంది. ఏది? నిక్షేపం. అది మన దగ్గరికి రావాలంటే మనం ఇవన్నీ చేసి ఉండాలి. ఏమేం చేసి ఉండాలి? తవ్వాలి, దానిపైన ఉండేటువంటి శిలల్ని వాటిని అన్నిటిని తీసేయాలి. అప్పుడేమవుతుంది? మనకు నిక్షేపం కనిపిస్తుంది. నిక్షేపం కనిపిస్తుంది అంటే దాచిపెట్టబడినటువంటి ధనానికి నిక్షేపం అని పేరు. ఆ దాచిపెట్టినటువంటి ధనం కనిపిస్తుంది. అంతేగాని నహి బహిశబ్దైస్తు నిర్గచ్చతి, అంతేగాని బయట నుంచి మనం పలికేటువంటి మాటల ద్వారా అది నిర్గచ్చతి, పైకి రాదు దానంతకది. ఎవరో చెప్పారు అక్కడ నిధి ఉంది అని. నిధి ఉంది అని చెప్తే ఏం చేయాలా? దాన్ని తవ్వి తీసుకోవాలి అంతే. అంతేగాని నిధి బయటకు రా, నిధి బయటకు రా అని అంటే రాదది. నిర్గచ్చతి బహిశబ్దైస్తూ, బాహ్యమైనటువంటి శబ్దాలతో అది బయటకు రాదు. తద్వత్ అదే విధంగా బ్రహ్మవిత్ ఉపదేశ, బ్రహ్మవిదుడైనటువంటి వాడు, బ్రహ్మను గూర్చి తెలుసుకున్నటువంటి వాడు, ఆ జ్ఞానం ఉన్నటువంటి జ్ఞాని అంటే గురువు అని అర్థం. ఎట్లా? ఆప్తుడైనటువంటి వాడు మనకు చెప్తాడు. ఆప్త ఉక్తిలో ఏం చెప్పాడు? ఆప్తుడైనటువంటి వాడికి తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? ఆ నిక్షేపం ఉన్నటువంటి తెలుసు, వాడికి తెలుసు కాబట్టి చెప్పాడు అక్కడ నిక్షేపం ఉందని. అట్లాగే బ్రహ్మము ఉంది అని బ్రహ్మం గురించి తెలిసినటువంటి వాడు ఉపదేశం చెప్పాడు, ఉపదేశించాడు. ఏం చెప్పాడు? నాయన, నువ్వు నశ్వరమైనటువంటి శరీరానివి కాదు. ఈ శరీరం నీకు ఒక వస్త్రం లాంటిది. ఇట్లాంటి శరీరాల్ని నువ్వు ఎన్నో మార్చావు. నువ్వు ఈ శరీరాలన్నింటినీ ధరించేటువంటి దేహానివి కాదు అని
ఆయన చెప్పాడు. చెబితే అది అవును, నేను దేహం కాదు, నేను పరబ్రహ్మాన్ని అనేటువంటి భావన వెంటనే వచ్చేస్తుందా? రాదు. రాదు. ముందుగా మనకు అసలు విశ్వాసం ఏర్పడదు. ఈయన ఏదో చెప్తాడు కానీ వాస్తవానికి మనం శరీరం కాకుండా ఎట్లా పోయినాం? మనకు ఆకలి ఉంది, దప్పిక ఉంది, ఉద్యోగం ఉంది, భార్య, పిల్లలు, ఊరు, వాడ, ఇవన్నీ ఉన్నాయి. అన్నీ ఉండగా ఇవన్నీ లేదని ఎట చెప్తాము? ఇవన్నీ నువ్వు కాదని ఎట చెప్తాము అనేటువంటి భావన ఉంటుంది. దానికి పెద్దలు ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్పారు. వాళ్ళు నాటకం గురించి చెప్పారు, మనం సినిమా గురించి చెప్తున్నాం. సినిమా తెర తెల్లగా ఉంటది, మనం పోయి కూర్చుంటాం. అప్పటికి ఇంకా సినిమా ప్రారంభం కాలేదు. తెల్లగా ఉండేటువంటి తెర మీద పాత్రలు వచ్చినాయి. పాత్రలు రాగానే అవి రకరకాలుగా మాట్లాడుకుంటున్నాయి, పాటలు పాడుకుంటున్నాయి, నాట్యాలు చేస్తున్నాయి, కొట్టుకుంటున్నాయి, తిట్టుకుంటున్నాయి, ప్రేమను చూపిస్తాయి, కాసేపు కాసేపు వాత్సల్యాన్ని ప్రదర్శిస్తాయి, కాసేపు ద్వేషాన్ని చూపిస్తాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అది చూస్తూ ఉన్నటువంటి మనం కూడా దాంట్లో లీనమైపోతాం. అక్కడ వాడు ఏదో మాట్లాడాడంటే మనం నవ్వుతాం ఇక్కడ, లేదా అక్కడేదో ఏడుస్తున్నారంటే మనం కూడా ఏడుస్తాం. అవతల వాడు కొట్టుకుంటాడంటే మనం కూడా కొట్టు చిన్న పక్కన ఉండేవాడిని కూడా వీలైతే కొట్టేస్తాం. అంటే మనం ఏమవుతున్నాం? మనకు దానికి సంబంధం ఏంది? మనం అందులో మమేకమవుతూ ఉన్నాం. మనం మమేకం అవుతున్నాం కాబట్టి మన మనసు అందులో లీనం అవుతుంది కాబట్టి ఆ మనసు స్పందిస్తూ ఉంది. ఆ మనసు యొక్క స్పందన కారణం చేత మన శరీరం కూడా దాని ప్రభావానికి లోనయ్యి ఒకసారి నవ్వుతుంది, ఒకసారి ఏడుస్తుంది, ఒకసారి కోపం వస్తుంది, ఒకసారి పళ్ళు కొరుకుతుంది, ఒకసారి లేస్తుంది, కూర్చుంటుంది. కోపం వచ్చి సీట్లో నుంచి లేచేస్తాడు, ఇంత అన్యాయం ఉంటుందా అనేసి. కుదిరితే ధర్నా చేద్దాం అనుకుంటాడు, మళ్ళీ అర్థం అవుతుందా ఇది సినిమా అనేసి. ఈలో పాటు సీన్ మారిపోయి ఉంటుంది. మళ్ళీ దర్శకుడు కూడా ఎట్లాంటి వాడు అంటే దేన్ని ప్రొలాంగ్ చేయడు. ఆనందాన్ని ప్రొలాంగ్ చేయడు, దుఃఖాన్ని ప్రొలాంగ్ చేయడు. ఒకదాని తర్వాత వచ్చి ఏర్పాటు చేసేసి ఉంటాడు ఆయన. ఆ విధంగా జాగ్రత్తగా ఎడిట్ చేసి రిలీజ్ చేస్తాడు సినిమాని. మనం ఏం చేస్తాం? అది అట్లాగే ఉంటుంది అనేటువంటి భ్రమతో ఏదేదో చేస్తాం. ఇదంతా సినిమా అయిపోయింది. మళ్ళీ ఏముంది? మళ్ళీ ఆ తెల్లని తెర మాత్రమే కనిపిస్తూ ఉంది. తద్వత్, ఆ విధంగా, అదే విధంగా ఈ మొత్తం ఏమేమి ఉందో అవంతా మనకు కనిపిస్తూ ఉన్నదంతా కూడా నాటకము, సినిమా. అది అయిపోతుంది. మనం దాంట్లో భాగంగా భావించి దాంట్లో భాగంగా అంటే ఆ క్యారెక్టర్స్ ని మన మీద మనం ఇంపోజ్ చేసుకుని వాటితో మనం తాదాత్మ్య సంబంధాన్ని పొంది మనం దుఃఖానికో లేదా సుఖానికో లోనవుతూ ఉన్నాము. అక్కడ నలుగురు కలిసి ఒక పిల్లవాడిని కొట్టేస్తూ ఉన్నారు. వెంటనే నువ్వేమంటావు? అన్యాయం ఇది, నలుగురు కలిసి ఒకరిని కొట్టేయడం ఏమిటి? ఎవరు లేరా ఇంత అన్యాయాన్ని అడ్డుకునేవాళ్ళు అని అన్న. అక్కడ ఒక 100 మందికి ఒక ఆయన భోజనం పెడుతున్నాడు. ఆహా, ఎంత మహాత్ముడు అని అనుకున్నాం. ఎవడికి భోజనం పెట్టాడు? ఎవడికి ఆకలి తీరింది? ఎవరిని కొట్టారు? ఎవడికి దెబ్బలు తగిలాయి? ఎవడికి పెళ్లి జరిగింది? ఏమీ లేదు. అదంతా ఏమిటి? ఒకని ఊహ, ఒకని కల్పన, ఒక దర్శకుని యొక్క కల్పన. కాబట్టి ఈ సృష్టికి ఒక దర్శకుడు ఉంటాడు. ఆ సృష్టిలో ఉండేటువంటి దర్శకుడు ఒక కల్పన చేస్తాడు. ఆ కల్పనలో నువ్వు కూడా భాగం. నువ్వేమిటి? ఆ దర్శకుడు నీకేం పాత్ర ఇచ్చినాడో ఆ పాత్రను నిర్వహించడానికి వచ్చావు. ఇక్కడ నేను అది చేస్తాను ఇది చేస్తాను నువ్వు అనుకోవడానికి ఏమీ లేదు. నీ దర్శకుడు ఏం చెప్పాడో దాని ప్రకారం వెళ్ళాలి. నీకు స్వతంత్రత ఏం ఉండదు.
నువ్వు హీరో అయినా కూడా స్వతంత్రత ఏమి ఉండదు. ఎట్లయితే ప్రేక్షకులు మిమ్మల్ని చూడరండి, సినిమా అటర్ ఫ్లాప్ అయిపోతుంది అంటే నువ్వు సైలెంట్ గా ఉండాల్సిందే. కాబట్టి ఇదంతా తెలిసినటువంటి వాడు బ్రహ్మవిదుడు. తెలిసినటువంటి వాడు నువ్వు ఏడుస్తూ ఉన్నావు, నీ పక్కన ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. కూర్చొని మరి పిచ్చోడా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, చూడండి ఎంత అన్యాయం జరిగిందంటే, ఎక్కడ అన్యాయం జరిగిందిరా నాయన, అది సినిమారా బాబు, అది సినిమా. నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చోక ముందు ఆడ లేదు, కూర్చున్న తర్వాత ఉండదు. ఇంకోటి గుర్తుపెట్టుకో, అంతమంది పడి కొట్టుకుంటూ ఉంటే ఆ స్క్రీన్ ఎందుకు ఉంటుంది? ఉండకూడదు కదా. అక్కడ వాడు గుడిసెలన్నీ కాల్ చేద్దాం అనేసి ఆ విలన్ డ్యూటీలు పట్టుకొని వచ్చి గుడిసెల మీద వేసాడు. గుడిసెల మీద మంటలు వచ్చాయి. అప్పుడు స్క్రీన్ కూడా కాలిపోవాలి కదా. మంటలు నిజమైతే వర్షం పడింది, స్క్రీన్ తడిచిపోవాలి కదా. స్క్రీన్కి ఏమైనా అయిందా? ఆ నాటకం జరుగుతాండే స్క్రీన్కే ఏం కాలేనప్పుడు ఆ స్క్రీన్ కు దూరంగా ఉండే నీకెందుకు అవుతుంది ఇవంతా? స్క్రీన్ కు తాదాత్మ్య సంబంధం లేదు, నీకు తాదాత్మ్య సంబంధం ఉంది. ఎట్లా ఉంది నీకు? నీకు నువ్వు కల్పించుకున్నావు. గుర్తుపెట్టుకో, ఎవరో నీకు చేసింది కాదు, నీకు నువ్వు కల్పించుకున్నావు. నీకు నువ్వు కల్పించుకున్నటువంటి కారణం చేత నీకు దుఃఖం వచ్చింది. నీ పక్క నుండి ఆయన అంత ఘోరం జరుగుతా ఉంది, ఆయన ఏమి ఏడవలేదే, నువ్వు మాత్రం ఏడుస్తున్నావు. ఎందుకంటే నువ్వు ఆ సంబంధాన్ని ఊహించుకున్నావు, కల్పించుకున్నావు. కాబట్టి నీకు దుఃఖం వస్తుంది. ఆ పక్క నుండి ఆయన సినిమా అని తెలుసు, సినిమా అనే ఎరుకలోనే నువ్వు సినిమానే మొదలు పెట్టావు. కానీ ఏమయ్యావు? మధ్యలో దాంట్లో ఇంబైపోయినావు, దాంట్లో లీనమైపోయినావు మధ్యలో. కానీ పక్క నుండి ఆయన ఎందుకు ఏడవలేదు అంటే, ఆయన ప్రతి సీన్ లోనూ అది సినిమా అనేటువంటి ఎరుకతో ఉన్నాడు. ఎరుకతో ఉన్నాడు. నువ్వు ఎరుకతో ఉన్నప్పుడు నీకు సుఖం ఉండదు, దుఃఖం ఉండదు, నిర్వికారంగా ఉంటావు. నువ్వు ఎరుకతో లేనప్పుడు నువ్వు సుఖంగా ఉన్నావనేటువంటి భావన ఉంటుంది. నీకు ఎప్పుడైతే సుఖంగా ఉన్నావనేటువంటి భావన ఉందో, అది పోయినప్పుడు మనకు దుఃఖం కలిగిందనేటువంటి భావన కూడా వస్తుంది. కాబట్టి ఈ సుఖాన్ని దుఃఖాన్ని రెండింటిని స్క్రీన్ మీదకి వదిలేసినాం అనుకోండి, అప్పుడు మనం ఏమవుతాం? మనం నిజానికి ద్రష్ట, అది దృశ్యము, దాన్ని చూస్తూ ఉన్నటువంటి ద్రష్ట. మనం అందులో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళం కాదు. కాబట్టి ఈ ప్రపంచాన్ని ద్రష్టగా చూసినప్పుడు దుఃఖం ఉండదు. ఇదంతా ఎవరు చెప్తారు? బ్రహ్మవిదుడైనటువంటి వాడు ఉపదేశం చేస్తాడు. ఉపదేశం చేసిన తర్వాత ఏం చేయాలా? మనన ధ్యానాదిభిర్లభ్యతే. దాన్ని మొట్టమొదటి ఏం చేయాలా? మననం చేసుకోవాలి. మననం చేసుకోవాలి, గుర్తుపెట్టుకుంటూ ఉండాలి ప్రతి సీన్ లోనూ. ఇది సినిమా, ఇది సినిమా, ఇది సినిమా, ఇది సినిమా, ఇది నిజం కాదు, ఇది నిజం కాదు, ఇది నిజం కాదు అని గుర్తుపెట్టుకో. ఇది నిజం కాదు, ఇది నిజం కాదు అని అనుకుంటూ ఉంటే అదే ధ్యానం అయిపోతుంది. ఇది నిజము కాదు అనేటువంటి ధ్యానం వల్ల మనకు అది సినిమానే అనేటువంటి నిశ్చయమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. అది ఎప్పుడైతే సినిమా అనేటువంటి నిశ్చయ జ్ఞానం కలిగిందో అప్పుడు నీకు ఆ బ్రహ్మతత్వం లభిస్తుంది. ధ్యానాదిభి లభ్యతే. దాని తత్వం ఏమిటి? అది ఎలా ఉంటుంది? మాయా కార్య తిరోహితం. ఏది లభిస్తుంది అని అన్నాడు కదా, ఆ ధ్యానం చేత లభించేది ఏమిటి? మాయా కార్య తిరోహితం. మాయా అంటే యమ సమాయ, ఏది లేదో అది మాయ. ఏది లేదు అంటే ఆది మధ్య అవసానేషు యమ సమాయ. స్క్రీన్ మీద నువ్వు వచ్చి కూర్చున్నప్పుడు సినిమా ఉందా? లేదు. నువ్వు లేచి వెళ్ళిపోయేటప్పుడు సినిమా ఉందా? లేదు. మధ్యలో మాత్రం ఉందా? ఉన్నట్టు అనిపిస్తూ ఉంది.
మధ్యలో కూడా స్క్రీన్ మీద ఏమీ లేదు. అయ్యో అంతమంది 100 మంది పరిగెత్తుకుంటూ వచ్చి ఒకరినొకరు కాల్చుకుంటూ ఉంటే స్క్రీన్ ఉంటుందా? చిరిగిపోదు అది. అది ఏం స్క్రీన్ అయినా సరే, మెటల్ అయినా ఉంటుందా? పెట్రోల్ పోసి ట్యాంకులుగా తగలబెట్టేస్తూ ఉంటే స్క్రీన్ ఉంటుందా? థియేటర్ ఉంటుందా? ఇప్పుడు సత్యం ఏం చెప్పు. మొదట నువ్వు వచ్చి కూర్చున్నప్పుడు ఏమీ లేదు, మళ్ళీ అంతా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. అంతా ఉంది, ఉన్నట్టు అనిపించడం కాదండి, ఉంది. లేకపోతే నాకెందుకు దుఃఖం వచ్చింది, నాకెందుకు నవ్వు వచ్చింది? చూస్తూ ఉన్నాను కదా, కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది కదా, లేదని ఎట్టంటావు నువ్వు అమాయకంగా? అంటే ఉంది. ఎప్పుడుంది? అది ఉంది అంటే ఉంది. ఎంతసేపు ఉంటుంది? దాని సమయం అయిపోయేంత వరకు ఉంటుంది. ఆ తర్వాత ఉందా? లేదు. ఇప్పుడు ఉన్నదాన్ని నువ్వేమన్నా చేయగలవా? ఒకసారి ప్రొజెక్ట్ ఆన్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేశాడు నీకు? ఆ శాటిలైట్ కనెక్షన్ ఇచ్చేశాడు, స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు దాన్ని ఏం ఆపగలవా? ఆపలేవు. నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు ఏడవకుండా ఉండాలి అని అంటే అది సినిమా అనేది నీకు తెలియాలి. కాబట్టి మాయ అంటే అర్థం ఏంటంటే, అది అక్కడ లేకపోయినప్పటికీ అక్కడే ఉన్నట్టు నీకు చూపిస్తుంది. ఆ సినిమా స్క్రీన్ మీద పాండవులు కౌరవులు జూదం ఆడడం నీకు కనిపిస్తుంది. ధర్మరాజు ఓడిపోతాడు, శకుని మోసం చేస్తాడు, దుశ్శాసనుడు పోయి ద్రౌపదిని లాక్కొని వస్తాడు. అంతమంది పెద్దవాళ్ళు చూస్తూ ఉంటే ఆ వస్త్రాన్ని బట్టి రాగుతూ ఉంటాడు. ఎంత దుర్మార్గం ఇది, ఎంత దుర్మార్గం ఇది అని నీకే అనిపిస్తా ఉంటుంది. కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటుంది. ఎవరు కాపాడేవాళ్ళు లేరా? ఎవరు వద్దనే వాళ్ళు లేరా? కాదనే వాళ్ళు. అబ్బబ్బబ్బ, ఎక్కడి నుంచి వచ్చినారయ్యా పాండవులు? ఇంద్రప్రస్థం ఉందా? హస్తినాపురం ఉందా? ఇప్పుడు వచ్చినారా? సిడ్నీలో థియేటర్లో పాచికలాడుతాండారా? మరి ఉండారు కదా, కనిపిస్తుంది కదా. లేదని చెప్పి మురళి వచ్చి కూర్చున్నా కూడా కనిపిస్తుంది. ఇదంతా మిథ్య అని చెప్పేటువంటి గురువులు వచ్చి కూర్చున్నా కూడా కనిపిస్తుంది. మిథ్య అంటే అర్థం ఏంటంటే లేదని కాదు దాని అర్థం, ఉన్నట్టు కనిపిస్తూ ఉంది అని అర్థం. అది గుర్తుపెట్టుకోవాల్సి. ఈ మాయను ఖండించేటువంటి వాళ్ళంతా పొరపాటు చేసేది ఏంటంటే, మాయ అంటే లేదు అని అర్థం తీసుకుంటున్నారు. మాయ అంటే లేనిదని కాదు అర్థం, ఉన్నట్లు అనిపిస్తూ ఉన్నది కానీ సత్యం కాదు అని అర్థం. అందుకని మాయా కార్యం ఏది? మాయా కార్యం. ప్రపంచం అంతా మాయా కార్యం, సినిమా అంతా మాయా కార్యం. దీన్ని తిరోహితం చేసేది. తిరోహితం అంటే లేకుండా చేస్తుంది అని అర్థం. దాన్ని కప్పబడుతుంది, దాన్ని కప్పేస్తుంది. మాయా కార్యం చేత తిరోహితం కప్పబడింది అని అర్థం. ఏది? బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం నీకెందుకు కనిపించలేదు? స్క్రీన్ నీకెందుకు కనిపించలేదు? దాని మీద సినిమా నడుస్తుంది కాబట్టి స్క్రీన్ నీకు కనిపించలేదు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి నీకు? ఈ మొత్తం సినిమాకంతా ఆధారం స్క్రీన్. స్క్రీన్ లేకపోతే సినిమా నడవదు. కాబట్టి నువ్వు స్క్రీన్ చూస్తావా, సినిమాని చూస్తావా? నువ్వు సినిమాను చూస్తాండవు. నువ్వు సినిమాని చూస్తున్నావు. నువ్వు చూడాల్సింది ఏంటి? స్క్రీన్ ని చూడాలా. ఏ స్క్రీన్ ఉంటే ఈ సినిమా నడుస్తా ఉందో ఆ స్క్రీన్ గురించి నీకు తెలిసి ఉండాలి. ఆ స్క్రీన్ శాశ్వతం. సినిమా మారుతుంది. ఈ 10 రోజులు ఎన్టీఆర్ సినిమా ఆడుతుంది, ఆ తర్వాత ఏఎన్ఆర్ సినిమా ఆడుతుంది, ఆ తర్వాత చిరంజీవి సినిమా ఆడుతుంది. సినిమాలు మారుతాయి, స్క్రీన్ మారదు. అంటే అధిష్టానమైనటువంటి బ్రహ్మ చైతన్యం మారదు. సృష్టి కల్పనలు మారుతూ ఉంటాయి. సృష్టి కల్పన మారుతూ ఉంటుంది. అందువల్ల మన దృష్టి మాయాకార్య తిరోహితం, మాయా కార్యం చేత, ఈ మొత్తం సినిమా చేత తిరోహితం కప్పబడినటువంటిది. ఏది? తత్వము. స్వమమలం
నిర్మలమైనటువంటిది. సో అమలం, స్వయంగా అమలం, నిర్మలమైనటువంటిది, ఏ దోషము లేనటువంటిది. స్క్రీన్కు మర్డర్ చేస్తాడు, రక్తం అంటుతుందా? లేదు. దుఃఖం అంటుతుందా? లేదు. పెళ్లి జరుగుతుంది, అదేమన్నా స్క్రీన్ ఏమన్నా ఎగిరి గంతులేస్తుందా? లేదు. కాబట్టి ఏ దోషము అంటున్నటువంటిది, సో అమలం, మలినమే లేనటువంటిది. ఏది? తత్వం. తత్వం, పరబ్రహ్మ తత్వం. ఇవన్నీ, ఈ తత్వం ఎట్లా తెలుస్తుంది? బ్రహ్మవిద్ ఉపదేశ. బ్రహ్మవిద్, బ్రహ్మజ్ఞానుల యొక్క ఉపదేశం చేత తెలుస్తుంది. నా దుర్యుక్తిభిః, చెడు మాటల చేత తెలియబడదు. చెడు మాటలు అంటే అర్థం ఏంటి? స్క్రీన్ గురించి కాకుండా సినిమా గురించి చెప్పేటువంటివి. నువ్వు సినిమా గురించి ఎంతసేపు చెప్పుకున్నా ఎంతసేపు ఉంటుంది? అది కాసేపే ఉంటుంది, అది శాశ్వతంగా వెళ్ళిపోతుంది. పైగా ఆ సినిమా ఏమవుతుంది? నిన్ను ఎమోషనల్ గా మారుస్తూ ఉంది. నువ్వు స్క్రీన్ ను చూస్తున్నప్పుడు నీకు ఏ ఎమోషన్ అయినా ఉంటుందా? అదే సినిమా స్టార్ట్ అయిందంటే నీలో నవరసాలు ప్రారంభం అవుతాయి. అంటే ఏమర్థం? నిన్ను ఎమోషనల్ గా మారుస్తూ ఉన్నది పీపుల్, ఈ ప్రపంచము, ఈ నాటకము. ఏదైతే శాశ్వతం కాదో, ఏదైతే సత్యం కూడా కాదో, ఏదైతే సత్యం కూడా కాదు. ఇప్పుడు అదేదో ఒక సినిమాలో ఒక నటుడు ఒక టైం మిషన్ లో ఎక్కి వెనక్కి ట్రావెల్ చేసి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి పోతాడు. ఇది సత్యమా? కాదు. కానీ నువ్వు ఇది సత్యం కాదు అని అనుకున్నావంటే సినిమా చూడగలవా? చూడలేవు. లేచి వచ్చేస్తాయా, ఇదంతా అబద్ధం, పద ఏం చూస్తాం అబద్ధం. కానీ నువ్వేమనుకుంటున్నావు? అది సత్యం అని విశ్వసిస్తూ ఉన్నావు. 2 గంటలు 2.5 గంట ఆడే సినిమానే నువ్వు సత్యం అని అనుకుంటూ ఉన్నప్పుడు, అనాదిగా కొన్ని లక్షల సినిమాలను ప్రదర్శించినటువంటి స్క్రీన్ ని నువ్వు సత్యం అని ఎందుకు అనుకోవడం లేదు? దాని గురించి ఎందుకు ఆలోచన చేయడం లేదు? స్క్రీన్ ఒకటి ఉందని ఆలోచనే లేదు నీకు, అది సమస్య. ఇప్పుడు నీకు ఆప్తోక్తి ఏమిటి అంటే, ఆప్తులైనటువంటి వాళ్ళు చెప్పే మాట ఏమిటి అంటే, నువ్వు బ్రహ్మస్వరూపానివి, నీకు స్క్రీన్ గురించి చెప్తూ ఉన్నారు. స్క్రీన్ గురించి చెప్తూ ఉన్నారు. నీకు సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు? సినిమా గురించి నీకు తెలుసు. కానీ సినిమా గురించి నీకు చెప్పాల్సినటువంటి మాట ఏమిటంటే, అది మాయా కార్యం అనే మాట మాత్రమే నీకు చెప్పాలి. ఎందుకురా ఏడుస్తావా? అది సినిమారా, అది ఇంతకు ముందు లేదు. మనం వచ్చి కూర్చున్నప్పుడు తెల్లగానే ఉంది స్క్రీను, అప్పుడు లేదు. ఆ తర్వాత ప్రారంభమైంది, ఆ తర్వాత కూడా ఉండదు, కాసేపటి తర్వాత ఉండదు. కానీ శాశ్వతంగా ఎవరు ఉంటారు? నువ్వు ఉంటావు, స్క్రీన్ ఉంటుంది. నువ్వెవరు? ఈ దుఃఖాన్ని సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి జీవుడు. స్క్రీన్ ఎవరు? ఈ మొత్తం జగన్నాటకాన్నంతా, సృష్టి స్థితి లయాలకంతా ఆధారమైనటువంటి పరబ్రహ్మం. మీరిద్దరే ఉన్నది, మీరిద్దరే ఉన్నది. మీకు కనిపిస్తూ ఉన్నటువంటిది ఇద్దరే. కానీ నువ్వు మధ్యలో దీన్నంతా, ఈ ఇంద్రజాలాన్నంతా తెచ్చిపెట్టుకున్నావు, అది శాశ్వతం అని అనుకుంటున్నావు.
అని ఆ బ్రహ్మవిదుడైనటువంటి వాడు చెప్తాడు. ఆ బ్రహ్మవిదుడు చేసినటువంటి ఉపదేశాన్ని నువ్వేం చేయాలా? పదే పదే మననం చేసుకోవాలి. అవునండి, పదే పదే మననం చేసుకుంటా ఉంటే మనం ఎంజాయ్ చేయలేమండి సినిమాని. సినిమాని మనం ఎంజాయ్ చేయలేమండి. ఎప్పుడు ఎంజాయ్ చేయలేము? ఇది సినిమా అని అనుకున్నప్పుడు ఎంజాయ్ చేయలేము. ఆ సినిమా అనేటువంటి ఎరుక నీకుంటే దాన్ని నువ్వు ఎంజాయ్ చేయలేవు. నీకు ఎంజాయ్ చేయడం అనేటువంటి మాటలోనే దాని పక్కనే దుఃఖం ఉంటుందనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు అన్ని పనులు సుఖం కోసం చేస్తున్నావయా, అయితే దుఃఖం ఎందుకు వస్తుంది? నువ్వు ఏ పనినైనా దుఃఖం కోసం చేస్తున్నావా? లేదు. మరి నీకు దుఃఖం ఎందుకు వస్తుంది? నువ్వు అన్ని సుఖం కోసమే చేస్తూ ఉన్నప్పుడు నీకు దుఃఖం ఎందుకు వస్తూ ఉంది అంటే ఏమర్థం? సుఖము దుఃఖము రెండు పక్కపక్కనే ఉంటాయి. నీ సంకల్పంతో సంబంధం లేకుండా వస్తాయి అని అర్థం. అవి నువ్వు సుఖమే కోరుకున్నప్పుడు నీకు రావాల్సిన సుఖమే కదా, దుఃఖం ఎందుకు వచ్చింది? అంటే నువ్వు కోరుకుంటుండేటువంటి సుఖానికి కూడా నీ సంకల్పంతో సంబంధం లేకుండానే వస్తూ ఉంది. అందువల్ల నువ్వు ఎంజాయ్ చేసేది ఏమీ లేదా. నువ్వు ఎంజాయ్ చేసేది ఏమీ లేదు. ఉన్నదాన్ని ఉన్నట్టు నువ్వు అంగీకరించగలిగితే, ఉన్నదాన్ని ఉన్నట్టు నువ్వు అంగీకరించగలిగితే, ఒక్కోసారి నీకు నచ్చదు. ఏంది డైరెక్టర్ ఇట్లా చేశాడు, హీరోని చంపించేశాడే అని అనుకుంటా. అట్ట డిమాండ్ చేసింది, దానికి మనం ఏం చేయలేము. నువ్వు ఇంక 1000 రివ్యూలు రాయి, సినిమా మారుతుందా? అట్లుంటే బాగుండు, ఇట్లుంటే బాగుండు, మారిందా? లేదు, అంతే. అది రిలీజ్ అయిపోయింది. కాబట్టి ప్రపంచాన్ని గురించి ఇది అట్లుంటే బాగుంటుంది, ఇట్లుంటే బాగుంటుంది, అది చేయాలి, ఇది చేయాలి అనుకోవచ్చు. ఈ విచక్షణ ఉంది కాబట్టి వచ్చి దాని గురించి కాదని చెప్పలేదు. నువ్వు అన్నదానం చేయాలనుకున్నావు, చెయ్యి. తినే యోగ్యత ఉండేవాడు వచ్చి తీసుకుంటాడు. యోగ్యత లేని వాడు ఏం చేస్తాడు? ఏందది అని అడుగుతాడు. నువ్వు ఉప్మా అని చెప్తాడు. ఉప్మా నేను తినబో అంటాడు అని అంటాడు. సరే, నువ్వు ఎవడో తినేవాడికి ఇచ్చేసి వచ్చేస్తావు. ఇంకేం తినాలనుకున్నాడు వాడు? ఏదో పలావ్ తినాలని అనుకున్నాడు. దొరికిందా వాడికి పలావ్? దొరకలేదు. ఉప్మా తినలేదు, పలావ్ దొరకలేదు. కర్మ ఎవడిది? అన్నదానం చేసింది నీదే, వాడిదే? అర్థమవుతుందా? కాబట్టి మనం సంకల్పాలు చేయొచ్చు, మంచి సంకల్పాలు చేయడంలో తప్పులేదు. మంచి కార్యాలు చేయాలని అనుకోవడం తప్పులేదు. కార్యాలు చేసినంత మాత్రం ప్రపంచం అంతా మారిపోతుంది అనేటువంటి ఊహ నీకు ఉండాల్సిన అవసరం లేదు. ఎవడు ప్రారంభాన్ని అనుసరించి జరుగుతూ ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకున్నామంటే, అయ్యో ప్రపంచం అంతా పాడైపోతా ఉంది, నేను ఒక్కడే ఉద్ధరించడానికి గుర్తాను. ఈ కర్తృత్వం, భోక్తృత్వం, ఇదేదో ఉద్ధరించేయాలనేటువంటి ఆలోచనలు ఇవి కూడా ఏవి ఉండాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇది మాయా కార్యము. ఇది మాయా కార్యము. నీ అభిప్రాయంతో సంబంధం లేకుండా నడిచేటువంటి సినిమా. అది ప్రారంభం అవుతుంది, నడుస్తుంది. ఏ సీన్ తర్వాత ఏ సీన్ రావాలనేది డిసైడ్ అయిపోయింది, నడుస్తూ ఉంటుంది. అయితే నీకు తెలియాల్సింది ఏమిటంటే తత్వం. తత్వం అది ఒక నీకు తెలియాల్సినటువంటిది ఏమిటంటే, అది ఏ దోషము లేనటువంటిది అని తెలియాలి. ఏ దోషము లేనటువంటిది ఇప్పుడు ఏమైంది? మాయా కార్యం చేత కప్పబడింది. నిక్షేపంలో ఏ దోషము లేదు, నిధిలో ఏ దోషము లేదు. అయితే ఆ నిధి ఎందుకు నీకు కనిపించడం లేదంటే, తద తద ఉపరి, దాని పైన
శిలాది ఉత్కర్షణం, శిలాదుల చేత అది కప్పబడి ఉంది, దాన్ని ఉత్కర్షణం చేయాల. ఏ విధంగా అయితే నిక్షేపం మీద మట్టి రాళ్ళు కప్పబడి ఉన్నాయో ఆ విధంగానే తత్వం మీద మాయా కార్యం కప్పబడి ఉంది. అక్కడ ఆప్తుడైనటువంటి వాడు చెప్పాడు, ఇక్కడ బ్రహ్మవిధుడు చెప్తాడు. ఆప్తుడు చెప్తే ఏం చేశావు? ఖననం చేశావు. ఇక్కడ మననం చేయి. ఆప్తుడు చెప్తే ఏం చేసావు? దాన్ని తవ్వావు, ఖననం చేశావు. ఇక్కడ ఏం చేస్తావు? మననం చెయ్యి. ఆ తర్వాత ఏం చేయాలా? ఆ మననం చేస్తున్నప్పుడు అది నిలవదు, మళ్ళీ పోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలా? ఉత్కర్షణం, శిలాది ఉత్కర్షణం, దాన్ని తీసేయాలా. కాబట్టి ధ్యానం చేయి. అప్పుడేమవుతుంది? సమపేక్షతే, దాన్ని కోరుకుంటుంది అది. అట్లాగే లభ్యతే, ఇక్కడ ఇది లభిస్తుంది. అప్పుడు నిక్షేపం లభిస్తుంది, అప్పుడు తత్వం లభిస్తుంది. అంతేగాని నా దుర్యుక్తి, నా దుర్యుక్తి, కుయుక్తుల చేత, ఏదేదో ఉపాయాలతో, ఏదేదో మాటలతో అవేవి పనిచేయవు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, అరే కర్మజ్యాయో హ్యకర్మణ అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. ఏ పని చేయకుండా ఉండడం కంటే ఏదో పని చేయడం శ్రేష్టం అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి మాటను మనం ఇక్కడ అనుసంధానం చేసుకోవాలి. ఏదైనా ఒక కార్యం సంసిద్ధం కావాలి అంటే మనం ముందేం చేయాలా? పని మొదలు పెట్టాలా. లేకపోతే ఆ పనికి ఒక విధి విధానం ఉంటుంది, ఆ విధి విధానం ప్రకారం మొదలు పెట్టుకోవాలా. కాబట్టి ముందు బ్రహ్మవిధుని దగ్గరికి వెళ్ళాలా, అతని ఉపదేశాన్ని పొందాలా, దాన్ని మననం చేసుకోవాలా, తర్వాత దాన్ని ధ్యానం చేసుకోవాలా. అప్పుడు మాయా కార్యం చేత కప్పబడినటువంటి తత్వము అభివ్యక్తం అవుతుంది అని చెప్తుంది. కాబట్టి తస్మాత్ సర్వ ప్రయత్నేన భవబంధ విముక్తయే స్వైరేవ యత్న కర్తవ్యో రోగదావివ పండితై. అందువల్ల నాయన తస్మాత్, ఆ కారణం చేత, ఈ కారణం చేత, ఈ కారణం చేత ఆ తత్వము కుయుక్తుల చేత తెలియబడదు అనే కారణం చేత. ఈ కుయుక్తులంటే ఏమో అర్థం ఏమంటే, బ్రహ్మము కంటే భిన్నమైనటువంటివి ఏదేదో ఉన్నాయని చెప్పేటువంటిది. నీకు జగత్తుకు, నీకు బ్రహ్మానికి భేదం ఉండాలనేటువంటి చెప్పేటువంటి మాటలన్నీ కుయుక్తులు. రకరకాలైనటువంటి క్రియలు కుయుక్తులు. నీ సాధనలు పక్కన పెట్టేయడం కుయుక్తులు. వాటన్నింటినీ కాదని చేస్తేనే. తస్మాత్, ఆ కారణం చేత, సర్వప్రయత్నేనా అంటే నువ్వు శ్రవణం చేయాలా, మననం చేయాలా, నిధిధ్యాసనం చేయాలా, ఈ అన్ని ప్రయత్నాలు చేయాలా. ప్రయత్నేనా దేనికి? భవబంధ విముక్తయే. భవబంధము, భవ పుట్టుక, పుట్టుక వల్ల ఏర్పడినటువంటి బంధం. నువ్వు పుట్టావు కాబట్టి బంధం ఏర్పడింది, బంధం ఉంది కాబట్టి దుఃఖం ఉంది. ఆ దుఃఖం నుంచి నీకు విముక్తి కావాలి. దుఃఖం నుంచి విముక్తి కావాలంటే మళ్ళీ వెనక్కి రా. బంధం నుంచి విముక్తి కావాలి. బంధం నుంచి విముక్తి కావాలంటే భవం లేకుండా ఉండాలి. అంటే కార్యం నుంచి కారణం దగ్గరికి రా. కారణం లేకుండా చేసామంటే కార్యం లేకుండా పోతుంది. విత్తనం వేస్తే కదా చెట్టు వచ్చింది. మనం కూడా కలుపు తీసేటప్పుడు ఏం చేస్తాం? కలుపు మొక్కల్ని పైన కొయ్యం, వేర్లకు లోడుతాం. ఎందుకు? మళ్ళీ అవి పెరిగి పెద్దవి కాకుండా ఉండడానికి. కాబట్టి ఇక్కడ సమూలంగా వేర్లతో పాటు బయటకు తీసేటువంటిది
వ్యవస్థ ఉండాలి. ఇప్పుడు ఏమన్నాం, ముక్తి కావాలా, దేని నుంచి? బంధం నుంచి. ఆ బంధం ఏర్పడింది దేనివల్ల? భవం వల్ల, పుట్టుక వల్ల ఏర్పడింది. పుట్టుక ఎందుకు ఏర్పడింది అది తెలియాలి. మళ్ళీ పుట్టుకు రావడానికి ఏదో కారణం ఉండాలి కదా. పుట్టుకకు కారణం ప్రారంధం. ప్రారంధం ఎట్లొచ్చింది? పనులు చేయడం వల్ల వచ్చింది. ఏ పనులు చేస్తే వచ్చింది? సంకల్ప సహితమైనటువంటి కార్యాల వల్ల ప్రారంధం వచ్చింది. కాబట్టి ఏం చేయాలా? సంకల్పరహిత కార్యాలు చేసుకోవాలా. అదే కదా మనకు కర్మ సన్యాసం చెప్పింది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పడం అదే కదా. కాబట్టి ఇవన్నీ దేనికోసం చెప్తున్నాయంటే భవబంధ విముక్తయే. అందుకని అది చేసుకోవడానికి సర్వ ప్రయత్నేన, అన్ని ప్రయత్నాలు చెయ్యి, అన్ని ప్రయత్నాలు చెయ్యి, అన్ని ఎఫర్ట్స్ పెట్టు. నీకు నీ శక్తి సామర్థ్యాలు ఎన్ని ఉన్నాయి అన్నీ చెయ్యి. తస్మాత్ సర్వ ప్రయత్నేన స్వైరేవ, 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 నీకు నువ్వే, నీకు నువ్వే, స్వైహి ఏవ, నీకు నువ్వే. నీకోసం ఎవరు చేసేది కాదు. నీకు జబ్బుంటే వేరే వాళ్ళు ఔషధం సేవించడానికి వీళ్ళే. రోగం నీకు అని అనుకున్నప్పుడు డయాగ్నోసిస్ చేశారు, రోగం నీకుంది కాబట్టి మెడికేషన్ కూడా నీకే అవసరం. అయ్యా నాకు సంసారం వల్ల దుఃఖం ఉంది, ధ్యానం నువ్వు చెయ్యి అంటే లాభం లేదు. నాకు ఈ సంసార దుఃఖం పోవాలి, నువ్వు వివేక చూడమని విను అంటే లాభం లేదు. నీకు దుఃఖం ఉందని నువ్వు గుర్తించినప్పుడు దుఃఖాన్ని నిర్మూలించుకునేటువంటి ప్రయత్నం నువ్వే చేసుకోవాలి. కాబట్టి స్వైరేవ యత్న కర్తవ్యో, యత్న కర్తవ్యో, ప్రయత్నం చేయాలి. ఎట్లా? రోగదావివ, రోగాదౌ వివ, రోగాదుల యందు నువ్వు ఎట్లయితే ప్రయత్నం చేస్తావో ఆ విధంగా పండితై, నువ్వు పండితుడైనటువంటి వాడు కనుక, పండితుడు అంటే తెలుసుకున్నవాడివి కనుక, తెలుసుకున్నటువంటి వాడు. ఏం తెలుసుకున్నవాడు? రోగం వచ్చింది అని తెలుసుకున్నవాడు పండితుడు. అవతల వాడికి తెలియదు, నా రోగం నాకే తెలుసు కాబట్టి నాకు రోగం ఉందని తెలుసు కాబట్టి నేనే పండితుడిని. ఇప్పుడు రోగం పోగొట్టుకోవడం కూడా నాకే తెలుసు కాబట్టి పండితుడైనటువంటి వాడు ఏం చేస్తాడు? రోగం వచ్చింది అని తెలిసిన తర్వాత రోగాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాడా? రోగం నుంచి కాపాడుకుంటాడా? రోగం నుంచి కాపాడుకోవాలి అంటే ఔషధ సేవనం మొదలు పెడతాడు. ఎవరు చేస్తాడు? నా బదులు ఎవరికో టాబ్లెట్లు ఇవ్వను, నా బదులు ఎవరినో ఇంజక్షన్ వేసుకోమని చెప్పను. స్వైరేవ యత్న కర్తవ్యం, ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేయాలి. ఏ విధంగా అయితే రోగం వచ్చినటువంటి వాడు రోగాన్ని పోగొట్టుకోవడం కోసం తనంతకు తాను అన్ని ప్రయత్నాలు చేస్తాడో ఆ విధంగా పండితుడైనటువంటి వాడు, సంసార రోగాన్ని గురించి తెలుసుకున్నటువంటి వాడు భవబంధ విముక్తయే, భవబంధాన్ని పోగొట్టుకోవడం కోసం సర్వ ప్రయత్నేన, అన్ని ప్రయత్నాలతో పూనుకోవడం, అన్ని ప్రయత్నాలు చేయాలి, అన్ని ప్రయత్నాలు చేయాలి. అన్ని ప్రయత్నాలు ఎన్ని ఉన్నాయి? అన్ని ప్రయత్నాలు అంటే ఎన్ని ఉన్నాయి? బ్రహ్మవిదు ఉపదేశ, మొట్టమొదటిది బ్రహ్మవిదుడైనటువంటి వాడిని వెతుక్కోవడం, అతని ఉపదేశాన్ని వినడం, శ్రవణం. ఉపదేశం అనే చోటనే శ్రవణం వచ్చేసింది. అతను చెప్తున్నాడంటే అర్థం ఏంటి? నువ్వు విను అని అర్థం. కాబట్టి ఉపదేశంలో శ్రవణం ఉంది. విన్న తర్వాత ఏం చేయాలా? మననం. మననం తర్వాత ఏం చేయాలా? నిధిధ్యాసనం. నిధిధ్యాసనమే ధ్యానం. కాబట్టి శ్రవణ, మనన, నిధిధ్యాసనం. దేని గురించి?
అమలమైనటువంటి తత్వాన్ని గురించి. అమలమైనటువంటి తత్వాన్ని గురించి. అమలతత్వం ఏమిటి? పరబ్రహ్మ తత్వం. ఎందుకు అమలతత్వం అన్నారు? జీవునికి మలినం ఉంది. ఏం మలినం? పూర్వకర్మ వాసనలన్నీ ఉన్నాయి, అవన్నీ మలినం. నువ్వు శరీరానికి ఎంతసేపు స్నానం చేసినా నీ లోపల ఏదో కర్మ చేయాలనేటువంటి ఆలోచన వస్తుంది, చూసావా? అది మలినమే కదా. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రారంధం నుంచి ప్రేరణగా వచ్చింది. అంటే ఏమర్థం? లోపల మురికి ఉంది, లోపల మురికి ఉంది. ఆ మురికి ఉంది కాబట్టి శరీరం కూడా ఉంది. మురికి ఉంది కాబట్టి శరీరం ఉంది. ఆ మురికి అయిపోయింది అనుకో, శరీరం కూడా ఉండదు, మళ్ళీ వేరే శరీరాన్ని చూసుకుంటారు. అందువల్ల ఆ లోపల ఉన్నటువంటిది మలినం, అది శరీరానికి ఉంది. తత్వానికి అది అమలం, మలినం లేనటువంటిది. కాబట్టి మలినం లేనటువంటి తత్వాన్ని మాయా కార్యం కప్పేసింది, దాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలా. అందుకని శ్రవణం, మననం, నిధిధ్యాసనం. దేన్ని గురించి వింటావు? తత్వాన్ని గురించి విను. దేన్ని మననం చేస్తావు? తత్వాన్ని మననం చేయి. దేన్ని నిధిధ్యాసనం చేస్తావు? తత్వాన్ని నిధిధ్యాసనం చేయి. అప్పుడు ఏమవుతుంది? నేను చూస్తున్నది సినిమా, నేను చూస్తున్నది సినిమా అనేది అర్థం. కాబట్టి ఈ ప్రయత్నం అంతా ఎవరు చేయాలా? తస్మాత్ సర్వప్రయత్నేనా. పండితుడైనటువంటి వాడు, తెలుసుకున్నటువంటి వాడు. ఏది తెలుసుకున్నటువంటి వాడు? ఎవడైతే బ్రహ్మ విధుని దగ్గర పోయి శ్రవణం చేశాడో వాడు పండితుడైపోయాడు, వాడికి జ్ఞానం కలిగింది. ఏం జ్ఞానం కలిగింది? మనం సంసారంలో ఉన్నాము, అది దుఃఖదాయిని, దాని నుంచి మనం బయటపడాలి, ఇది మాయ చేత, మాయా కార్యం వల్ల ప్రపంచం అంతా కనిపిస్తుంది అనేటువంటి జ్ఞానం కలిగినప్పుడు వాడు పండితుడైపోయాడు. ఇప్పుడు వాడి పాండిత్యం ఎప్పుడు నిలబడుతుంది అంటే దాన్ని నిధిధ్యాసనం చేసినప్పుడు నిలబడుతుందని. లేకపోతే ఏమవుతుంది? అది శుష్క వేదాంతంగా మారిపోతుంది. వాడు ఏదైతే తెలుసుకున్నాడో దాన్ని ఆచరించలేదనుకోండి, వాడికి ప్రయోజనం లేదు. అందుకే రోగాదౌ ఇవ యత్నః కర్తవ్య. రోగాదులు వచ్చినప్పుడు ఏ విధంగా యత్నం చేస్తాము? రోగం వచ్చినప్పుడు ఔషధం స్వీకరిస్తాము. నిక్షేపం కనిపించినప్పుడు దాన్ని ఖననం చేసి ఆ మట్టినంతా తీసేసి నిక్షేపాన్ని తీసుకుంటాము. రాజు కావాలనుకున్నప్పుడు ఏ విధంగా అయితే భూమండలాన్ని అంతా ఆక్రమించి శత్రు సంహారం చేసి భూమండలాన్ని అంతా ఆక్రమిస్తాము. రోగాదవు అన్నప్పుడు ఆ పైన చెప్పినటువంటివన్నిటినీ తీసుకోవాలి, ఆ ఉపమానాలన్నిటినీ. ఆయా సందర్భాల్లో ఏ విధంగా అయితే చేశామో ఇన్ ద సేమ్ వే, ఆ విధంగా రోగాదవు ఇవ యత్నః కర్తవ్య, ప్రయత్నం చేయాలి. అలా చేయడం వల్ల ఏం కలుగుతుంది? ఆ తత్వం తెలుస్తుంది, అమలమైనటువంటి తత్వం తెలుస్తుంది. లేకపోతే తెలియదు అని చెప్తున్నాం. కాబట్టి ఆ సాక్షాత్కారం అనేది జరగాలి అనంటే స్వైరేవ యత్నః కర్తవ్య. నీకు జ్ఞానం కలగాలి కాబట్టి, నీకు విముక్తి కలగాలి కాబట్టి నువ్వే ప్రయత్నం చేయి అని చెప్తున్నాడు. స్వైరేవ యత్నః కర్తవ్య అని. మరి తర్వాత యస్త్వయాద్య కృతః ప్రశ్నో వరీయాన్ శాస్త్రవిన్మతః సూత్రప్రాయో నిగూఢార్థో జ్ఞాతవ్యశ్చ ముముక్షుభిః. నాయన, యః త్వయా అద్య కృతః ప్రశ్నః, ఏదైతే నువ్వు ఇప్పుడు ప్రశ్న అడిగావో. ఏం ప్రశ్న అడిగాడు? బంధం ఏమిటి?
ఓ బంధ, దాని నుంచి నేను ఎలా విముక్తి పొందగలను అని మొట్టమొదట వస్తానే అడిగాడుగా. ఎక్కడొచ్చింది అది? సహనామ బంధ 51. ఇంకా పైన 49లో కో నామ బంధ కథమేష ఆగత కథం ప్రతిష్టాస్య కథం విమోక్ష కోసావనాత్మా పరమః కాత్మా తయోర్వివేక కథమేతదుచ్యతాం. ఇది పరిప్రశ్న. బంధం అంటే ఏమిటి? కథమేష ఆగత, అది ఎలా వచ్చింది? కథం ప్రతిష్టాస్య, అది ఎలా నిలబడుంది? కథం విమోక్ష, దాని నుంచి నేను విడుదల కావడం ఎట్లా? ఈ పరమాత్మ అంటే ఏమిటి? ఓ అసౌ అనాత్మ, అనాత్మ ఏది, ఆత్మ ఏది? తయోహ వివేక కథమేతత్, వాటి గురించి తెలుసుకోవడం ఎట్లా? ఇదంతా చెప్పండి అని. బంధం ఏమిటి, అది ఎట్లా వచ్చింది, అది ఎట్లా ఉంది, దాని నుంచి విడుదల ఎట్లా, ఆత్మేది అనాత్మేది, వాటిని ఎలా తెలుసుకోవాలి? ఇది ప్రశ్న మొత్తం. అంటే ప్రణాళిక ఇది, వివేక చూడమని ప్రణాళిక అంతా ఇది. నీకేం చెప్పబోతున్నాడు స్వామి? బంధం ఏమిటి అంటే ఏమిటి, అది ఎట్లా వచ్చింది, అది ఎలా ఉంది, అది ఎట్లా పోతుంది, ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి, ఆ రెండింటిని ఎలా వేరు చేసి చూడాలి? ఇది ప్రణాళిక మొత్తం. వివేక చూడమని ప్రణాళిక అంతా ఇదే. కాబట్టి ఈ ప్రశ్న అంతా అడిగావు కదా నాయన, గురువు చెప్తున్నాడు, యహ త్వయ అద్య కృత ప్రశ్న, నువ్వు ఏదైతే ప్రశ్న అడిగావో అది వరీయాన్, శ్రేష్టమైనటువంటిది. చాలా గొప్ప ప్రశ్న అడిగావు. దుర్యోధనునికి అత్తగారు వెళ్ళేది, బలరాముని అత్తగారు వెళ్ళేది, బలరాముడు ఎప్పుడు వాళ్ళ అత్తగారింటికి పోయినాడు, దీపావళికి రాముడు మిథులకు పోయినాడా, అయోధ్యలో ఉన్నాడా అని అడగకుండా బంధం ఏమిటి, మోక్షం ఏమిటి అనడం అనేది అది పరిప్రశ్న. వరీయాన్, శ్రేష్టమైనటువంటిది. పైగా శాస్త్ర విన్మత, శాస్త్రవిత్, శాస్త్రం తెలిసినటువంటి, మత, వానికి సమ్మతమైనటువంటి, శాస్త్రం తెలిసినటువంటి వాడు అంటే జ్ఞాని. జ్ఞానులకు సమ్మతమైన ప్రశ్నను నువ్వు అడిగావు. జ్ఞాన సమ్మతమైనటువంటి ప్రశ్న, శాస్త్ర సమ్మతమైనటువంటి ప్రశ్న. శాస్త్ర విన్మత, శాస్త్ర సమ్మత, రెండు పాఠాలు తీసుకోవచ్చు. ఇక శాస్త్ర సమ్మతమైనటువంటి ప్రశ్న అని అన్నప్పుడు పరిప్రశ్నలు ఎలా ఉండాలి అనేది శాస్త్రం చెప్పింది, దాని ప్రకారం అడిగాడు అనడం తప్పు కాదు. శాస్త్ర విన్మత అనేటువంటి పాఠం ఏంటంటే ఆ శాస్త్రం ఏం చెప్పిందో దాన్ని తెలిసినటువంటి వాడు సపోర్ట్ చేసేటువంటి ప్రశ్న అని అర్థం. ఇది కూడా మంచి పాఠం, అద్భుతమైనటువంటి పాఠమే. కాబట్టి రెండు తీసుకోవచ్చు. శాస్త్రవిత్తులకు సమ్మతమైన ప్రశ్న అని అనుకున్నాం, రెండు కలిపి తీసుకున్నాం. ఇప్పుడు శాస్త్రజ్ఞులకు సమ్మతమైనటువంటి ప్రశ్న అడిగావు. శాస్త్రజ్ఞులకు సమ్మతం అని అంటే శాస్త్రానికి కూడా సమ్మతమే అని అర్థం. కాబట్టి రెండు వచ్చేస్తాయి. శాస్త్రానికి శాస్త్రజ్ఞులకి ఇద్దరికి నచ్చేటువంటి ప్రశ్న అడిగావు. కాబట్టి శిష్యుడు ప్రశ్న ఎలా అడగాలి అనే దానికి ఇదంతా మనం పాఠంగా చూసుకోవాలి. అంటే ఎట్లాంటి ప్రశ్న అడగాలి? శాస్త్ర సమ్మతమైనటువంటి ప్రశ్నకు పరిప్రశ్న అని పేరు అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నాయన శాస్త్ర సమ్మతమైనటువంటి ప్రశ్న అడిగావు. ఇది ముముక్షుభిః ముముక్షులైనటువంటి వాళ్ళ చేత జ్ఞాతవ్యశ్చ,
తెలుసుకోవాల్సినటువంటి ప్రశ్న. నీకు మోక్షం కావాలా అనంటే, మోక్షం కావాలి అని అనుకునేటువంటి వాడు దేని గురించి తెలుసుకోవాలి? బంధం గురించి తెలుసుకోవాలి. కాబట్టి కోనామ బంధ, బంధం ఎట్లా వచ్చింది, అసలు బంధం ఏంది, అది ఎట్లా వచ్చింది, దాని కార్యకారణ సంబంధాలు ఏమిటి, అవన్నీ తెలుసుకోవాలి. ఎవరికి అవసరం ఇంత? ముముక్షువులకు అవసరం. కాబట్టి జ్ఞాతవ్యశ్చ ముముక్షుభి, అది సూత్రప్రాయమైనటువంటిది. ప్రశ్న చాలా చిన్నగా ఉంది. సూత్రప్రాయం అంటే అల్పాక్షరం అసందిగ్ధం. సూత్రం అంటే ఏమిటంటే అల్పాక్షరం, చాలా తక్కువ అక్షరాలతో ఉండాలి. అసందిగ్ధం, స్పష్టంగా ఉండాలి. సారవత్ విశ్వతోముఖం, ఆ సారవంతమైనదిగా ఉండాలి. విశ్వతోముఖం అంటే అందరికీ యోగ్యమైనటువంటిదిగా ఉండాలి. అస్తోభం అనవద్యంచ, అది ఎలాంటి కన్ఫ్యూజన్ కు స్థానాన్ని ఇవ్వకుండా, ఎలాంటి వ్యతిరేక భావాన్ని కలుగజేయకుండా ఉండేటువంటిదిగా ఉండాలి. దాన్ని సూత్రం అంటాం. అటువంటి సూత్రప్రాయమైనటువంటి ప్రశ్న అడిగావు. ప్రశ్న దానికి ముందర ఒక కథ చెప్పి ప్రొలాంగ్ చేసి ప్రశ్నే అరగంట అడగకూడదు. ప్రశ్న ఎప్పుడు సూత్రప్రాయంగా ఉండాలి. ఆ సూత్రప్రాయమైనటువంటి ప్రశ్నలో అర్థము అంటే ప్రయోజనం నిగూఢంగా ఉండాలి. నిగూఢ అర్థ, ప్రయోజనం ఉండాలి. ప్రశ్న అడిగేటప్పుడు దానికి ప్రయోజనం ఉండాలి. ప్రయోజనం లేనటువంటి ప్రశ్నలు అడగకూడదు. కాకికి పళ్ళున్నాయా అండి? ఉంటే ఎన్నుండాయి? పైన ఎన్ని ఉంటాయి, కింద ఎన్ని ఉంటాయి? ఈ ప్రశ్న నీకు ఎలా ఉపయోగపడుతుంది? పోనీ కాకికి ఏమైనా ఉపయోగపడుతుంది? నీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీనికోసం నీకు సమాధానం చెబితేనే గురువు గారు అని అనుకున్నావు అనుకో. గురువు గారికి కాకి గురించి కూడా తెలియదు, ఆయన పరబ్రహ్మం గురించి ఏం చెప్తాడు అని అనుకున్నావు. ఇప్పుడు నీకోసం గురువు గారు ఈ ఈ శాస్త్రాలన్నీ వదిలిపెట్టేసి కాకిని గురించి పరిశోధన చేసి కాకిని తెచ్చుకొని దాన్ని నోరు తెరిచి దాంట్లో దర్పణం వేసి చూసి పైన ఎన్ని ఉన్నాయి, కింద ఎన్ని ఉన్నాయి, అసలు పళ్ళు ఉన్నాయా, ఉంటే ఎట్లున్నాయి, అది మనిషికి లాగానే తెల్లగా ఉన్నాయా, కాకిలాగా నల్లగా ఉన్నాయా, అవి కూడా గట్టిగా ఉన్నాయా, అవి కూడా వరుసగా ఉన్నాయా, మనిషికి ఎన్ని రకాల దంతాలు ఉన్నట్టు కొరికే పళ్ళు, నమిలే పళ్ళు, చీల్చే పళ్ళు ఇట్లా ఉన్నట్టు దానికి కూడా ఎన్ని రకాలుగా ఉన్నాయా అని పరిశోధన చేసి నీకు చెప్పాలా? ఇదే ప్రశ్న. అంటే నిగూఢమైనటువంటి ప్రయోజనం ఉండాలి. అర్థం అంటే ప్రయోజనం. మీ ప్రశ్నకు ప్రయోజనం ఉండాలి. ఇప్పుడు అడిగినటువంటి కోనామ బంధ అని అడిగినటువంటి ప్రశ్నకు ప్రయోజనం ఉందా లేదా? ఉంది. మోక్షం ప్రయోజనం, పరమ ప్రయోజనం. కాకికి దంతాలు ఉన్నాయా లేదా అనే దానికి ప్రయోజనం ఏముంది? ఏమీ లేదు. కాకికి దంతాలు ఉన్నాయో లేదో తెలిస్తే కాకికి మనం అన్నం పెట్టేటప్పుడు పళ్ళు లేకపోతే మెత్తగా ఉడకబెట్టి పెట్టచ్చు కదండి అని అనుకోండి. నువ్వు పెట్టే భోజనం కోసం ఆ కాకి ఎదురు చూస్తాను. నువ్వు పెట్టే పిండం కోసం ఆ కాకి ఎదురు చూస్తాను. నువ్వు పిండం పెట్టి కాకి తినలేదని అనుకుంటాండావు కానీ వీడు పిండం పెడితే మనకు కడుపు నిండుతుందని కాకి ఎదురు చూస్తుందా? నువ్వు పిండాన్ని మెత్తగా వండి పెట్టేదానికి. దానికి పళ్ళు లేవు కాబట్టి మెత్తగా వండి పెడదాం అనుకున్నా. ఏం ప్రయోజనం లేదు నీకు. కాబట్టి అక్కడ నిగూఢమైనటువంటి అర్థమేమీ లేదు. కాబట్టి నువ్వు అడిగేటువంటి ప్రశ్నకు ప్రయోజనం ఉండాలా. ఆ ప్రశ్న సూత్రప్రాయంగా ఉండాలా. అది ముముక్షుభి జ్ఞాతవ్య చ. మరియు అంతేకాకుండా సూత్రప్రాయమైనటువంటిదే, ప్రయోజనం ఉన్నటువంటిదే. కానీ అది ముముక్షువులు తెలుసుకోదగిందా కాదా అని మీకున్నది. ముముక్షువుకు అది తెలుసుకోవాల్సినటువంటి కాదు. అంటే నువ్వు లౌకికమైనటువంటి ప్రశ్నను కూడా, ప్రయోజనవంతమైనటువంటి ప్రశ్నను కూడా వరేలా పండుతుంది తెలుసుకోదగినటువంటిదే. మరి పండిస్తే ప్రయోజనం కూడా ఉన్నటువంటిదే. అది తప్పేం కాదు. కానీ ముముక్షువుకు వరేలా పండుతుందనే తెలియాలనా?
రాకెట్ ఎలా పోతుంది అనేది ముముక్షుకు తెలియాలనా? నీకు కావాల్సిన శాస్త్రం ఏది? అది మనం అక్కడ గుర్తుపెట్టుకోవాల్సి. అక్కడ జ్ఞాతవ్యం కాదు, ఇది నువ్వు తెలుసుకోదగింది, ఇది నీకు అనవసరమైనటువంటిది అని చెప్పాడు. ఇప్పుడు ఏదో ఒక వ్యవహారం నడుస్తూ ఉంటుంది, పిల్లవాడు వస్తాడు, వాడు వచ్చి ఏంది మా ఏం జరుగుతుంది మా అని అడుగుతాడు. అమ్మ ఏమంటుంది? నువ్వు నోరు మూసుకోబో, నీకు సంబంధం లేదు ఇది అని అంటాం. అంటే ఏమర్థం? వాడు తెలుసుకోదగింది కాదు, అది వాడు తెలుసుకోదగింది కాదు కాబట్టి అది జ్ఞాతవ్యంగా. కాబట్టి ముముక్షు అయినటువంటి వాడు ఏమి తెలుసుకోవాలనో దానికి సంబంధించిన ప్రశ్న అడగాల. నువ్వు తెలుసుకోకూడనటువంటి శాస్త్రాన్ని గురించి నువ్వు ప్రశ్న అడగడం వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్న ఉందే నాయన, కోనామ బంధ అని ప్రశ్న అడిగావు అదుడు, అది ముముక్షువులకు అవసరమైనటువంటి ప్రశ్న అడిగావు అని చెప్పి అన్నాడు. సరే, నువ్వు మంచి ప్రశ్నే అడిగావు అని ఆ ప్రశ్నకు సమాధానం చెప్పి ముందర ఏం చేశాడు చెప్పండి? ఇప్పటి వరకు ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. కోనామ బంధ అంటే అవన్నీ ఏం చెప్పలే. బంధం గురించి మోక్షం గురించి అవంతా ఏం చెప్పలేదు. దానికంటే ముందు చెప్పిన మాట ఏమిటంటే, నీకు సమాధానం తెలిసిన తర్వాత నువ్వు వచ్చావు నా దగ్గరికి, కోనామ బంధ అని అడిగావు, నేనేం చెప్తాను? ఉపదేశం చేస్తాను. అంటే నువ్వు శ్రవణం చేస్తావు, దాని తర్వాత నువ్వేం చేయాలి? మననం చేయాలి, దాని తర్వాత ధ్యానం చేయాలి, నిధిధ్యాసనం చేయాలి అని ముందుగా దాని తర్వాత చేయాల్సినటువంటి సమాధానం విన్న తర్వాత చేయాల్సినటువంటివి చెబుతూ ఉన్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే, అవేవి నువ్వు చేయకపోతే నేను చెప్పడం వల్ల నా కంఠశోష తప్ప ఇంకేం ప్రయోజనం లేదు దాని అర్థం. కాబట్టి నువ్వు ప్రశ్న అడగడం బాగుంది నాయన, అయితే నేను ప్రశ్నకు సమాధానం చెప్తాను, ఆ చెప్పిన తర్వాత నువ్వేం చేయాలనేది ఇంతసేపు చెప్పాడు. ఇదంతా చెప్పింది ఏంటంటే, ఆ ప్రశ్న అడిగినటువంటి శ్లోకం దగ్గర నుంచి నీ ప్రశ్న బాగుంది అనే శ్లోకం వరకు శంకరాచార్యులు వారు చెప్పింది ఏమిటి అంటే, నువ్వు సమాధానం విన్న తర్వాత ఏం చేయాలి. ఊరికే విని వెళ్ళిపోతే లాభం లేదు. అన్నం తింటే ఆకలి తీరుతుంది అని నువ్వు తెలుసుకొని వెళ్ళిపోతే లాభం లేదు. అన్నం తినాలి, ఫలానా చోట నిక్షేపం ఉంది, నిధి ఉంది అని నువ్వు తెలుసుకొని వెళ్ళిపోతే లాభం లేదు. ఖననం చేయాలి, దానిపైన ఉన్నటువంటి శిలాదుల్ని తొలగించాలి, అప్పుడు నిక్షేపాన్ని నువ్వు తీసుకోగలుగుతావు అని. ఇదంతా ఏం చేస్తున్నాడు? మానసిక సంసిద్ధత తర్వాత జరగాల్సినటువంటి దానికి శిష్యుణ్ణి గురువు మానసికంగా సంసిద్ధం చేస్తున్నాడు. అంటే దీనికి అంగీకరించాడు అనుకున్నాం శిష్యుడు. ఏది? నేను శ్రవణం చేస్తానని, మననం చేస్తానని, నిధిధ్యాసనం చేస్తానని అంగీకరించాడని అనుకుందాం. అప్పుడు గురువు గారు ఏం చేయొచ్చు? పాఠం చెప్పచ్చు, ఉపదేశం చేయొచ్చు. అవన్నీ మీకెందుకంటే, నేను చేస్తే చేస్తాను, లేదంటే లేదు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అని అన్నాడు అనుకోండి. ఆ విధేయత లేనటువంటి వాడికి చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి నాయన, నువ్వు అడిగినటువంటి ప్రశ్న శ్రేష్టమైనటువంటిది, శాస్త్ర సమ్మతమైనటువంటిది, శాస్త్రజ్ఞ సమ్మతమైనటువంటిది, సూత్రప్రాయమైనటువంటిది, ప్రయోజనవంతమైనటువంటిది, ముముక్షువులందరూ తెలుసుకోవాల్సినటువంటి ప్రశ్న అడిగావు. కాబట్టి మొట్టమొదట నీకు జ్ఞానం రావాలంటే ప్రశ్న అడగడం తెలియాలి. జ్ఞానం రావాలంటే ప్రశ్న అడగడం తెలియాలి. ఇది ఈ సనాతన ధర్మంలో ఉండేటువంటి బ్యూటీ. సనాతన ధర్మం ఏం చెప్తుందంటే ప్రశ్న వేయమని చెప్తుంది. మిగిలినటువంటి వాటిలో ఏముంటదంటే, నువ్వు ప్రశ్నించడానికి వీల్లేదు, చెప్పింది విశ్వసించు అని. కాబట్టి ఎప్పుడైతే నీకు విశ్వాసము అనేది ప్రశ్న లేకుండా ఎవరో చెప్పింది విశ్వసించడం మొదలు పెట్టావో, అదేమవుతుంది అంటే నీలో ఉండేటువంటి విచక్షణను, వివేకాన్ని చంపేస్తుంది. నువ్వు ఒక కీ ఇచ్చినటువంటి మరబొమ్మలాగా
తయారవుతావు. అలా కాకుండా విచక్షణతో వ్యవహరించాలంటే నువ్వు పరిప్రశ్నలు వేయాలి. అది ఇక్కడి వరకు చెప్పినటువంటి తర్వాత ఆ ప్రశ్నలకు స్వామి సమాధానం చెప్తారు. ఆ సమాధానాన్ని మనం తర్వాత తెలుసుకుందాం. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు మామూలుగా దర్శకుడు ఉంటాడు కదా, కల్పానికి ముందు దర్శకత్వం చేసేసి సినిమా తీసేసి రిలీజ్ చేసేస్తాడు అనమాట. అంటే కల్పం మొదలవుతుంది. ఆ కల్పంలో జరిగే ఏమేమి అనుకున్నాడో ముందుగా దర్శకత్వంలో ఆ కల్పంలో జరగాల్సినవన్నీ సక్రమంగా జరిగిపోతుంది రిలీజ్ అయిన సినిమా లాగా. దాంట్లో మనం కలిపేదేమి ఉండదు. ఆ విధంగా కల్పానికి ప్రారంధం ప్రకారంగా ఆ మలినాలని శుద్ధి చేయడం కోసం శుద్ధి చేస్తూ జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆయన దర్శకత్వం ప్రకారం. సో మన నిమిత్తం మాత్రం మనం చేసేదేం మనం ఉండదు, ఆయన ప్రకారంగా జరుగుతూ ఉంటుందని నా యొక్క అంతే. అందుకే నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా చెప్పినాడు. చేసేది ఏం లేదురా, నిమిత్త మాత్రుడుగా ఉండు అని చెప్పాను. అయితే ఇక్కడ మనం ప్రధానంగా గుర్తించాల్సింది ఏంటంటే ప్రారంధానికి మనం నిమిత్త మాత్రులు, విచక్షణకు నిమిత్త మాత్రులం కాదు. ఇది ఒక ప్రత్యేకత. అంటే మామూలు సినిమాకి దీనికి ఒక ప్రత్యేకత ఉంది. సినిమా కాకుండా నాటకం అని అనుకున్నాం, నాటకం జరుగుతుంది అనుకున్నాం. నాటకానికి కూడా దర్శకుడు ఉంటాడు, స్క్రిప్ట్ ఉంటుంది. ఇప్పుడు నాటకం ఆడుతూ ఉన్నప్పుడు ఆ నటుని యొక్క కిరీటం కింద పడిపోయింది, లేదా మేసం అతికించుకొని ఉండే మేసం ఊడిపోయింది. ఇప్పుడు విచక్షణ ఏమిటి? తీసి పెట్టుకోవడం విచక్షణ. ఇది ఉంది కదా, దీనికి దర్శకుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ప్రారంభం కూడా కాదు. ఈ విచక్షణ కోల్పోతే ఏమవుతాం చెప్పండి? ఆ మేసం ఊడిపోయింది అనుకోండి, ప్రేక్షకులు ఏం చేస్తారు? నవ్వుతారు. అంటే అవాసు పాడవుతుంది. కాబట్టి ఇది కొత్త కర్మ. మళ్ళీ రేపు దర్శకుడు ఏం చేస్తాడు? నీకు ఆ మాత్రం కూడా చేత కాదు, మీసం ఊడిపోతే పెట్టుకునేది కూడా లేదు, అది కూడా నేను చెప్పాలనా అని అంటాడు. అర్థమైందా? కాబట్టి విచక్షణ అనేది ఒకటి ఉంటది. మనం నాటకంలో పాత్రధారులే అయినప్పటికీ ఆ విచక్షణని మనం వాడుకోవాలి. అది మనం గుర్తుంచుకోవాలి. చేద్దామా? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహీచాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్కారం.